గుడ్ మార్నింగ్, అస్సలం అయికం. ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరు కాస్త పునరాలోచించండి. ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు. మీరు అనుకుంటున్న కాన్సెప్ట్ కరెక్టే. రాష్ట్రంలోని నలుమూలల నుంచి సమాన దూరమైన ప్రాంతంలో రాజధాని నిర్మించడం కరెక్టే. మీ కాన్సెప్ట్ కరెక్టే. జగన్మోహన్ రెడ్డి దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎంచుకున్న నేల జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజధాని ప్రాంతం, రాజధాని కాన్సెప్ట్ను వ్యతిరేకించడం కంటే ముందే మీ పార్ట్నర్ ఉన్నాడు కదా. అదే కొంతమంది అంటూ ఉంటారు, దత్తపుత్రుడు అని అంటుంటారు. క్షమించాలి, మీడియాలో వస్తూ ఉంటే నేను అంటున్నా అంతే. పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణంగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. అది ఒక గేటెడ్ కమ్యూనిటీ, అది రాజధాని కాదు. కొందరి స్వలాభం కోసం, కొందరి స్వార్థం కోసం, కొందరి లాభాల కోసం, కొందరి మనుగడ కోసం, నాకు తెలిసి కులం పేరు కూడా తీసినట్టు ఉంటాడు, ఓ వర్గం మనుగడ కోసం గేటెడ్ కమ్యూనిటీ లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్లాన్ తీసుకొని వచ్చాడు. అది రాజధాని కాదు, యోగ్యం కాదని చెప్పి అరచి 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 మరి కొన్ని వేల సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అతని అవసరము మీకు, అతని అవసరం మీతో అతనికి అవసరం. కాబట్టి అందరూ కూడా పలుచుకొని ఇప్పుడు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. బీజేపీ కూడా విమర్శించింది చాలా దారుణంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలి అన్న కాన్సెప్ట్తో 3 రాజధానులు అని చెప్పారు. ఆ 3 రాజధానులు అనే అంశాన్ని మీరేంటి, ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో, ఒకటి చేసిన మంచి పనికి వెనుకలో నెక్స్ట్ వచ్చేవాడు మెచ్చుకోడు. అదే కదా మన డిఎన్ఏ. మనం మెచ్చుకోం. మనకంటే ముందున్నోడు చేసిన మంచి పని మనం ఒప్పుకోం, వాడి తర్వాత వచ్చినోడు ఒప్పుకోడు. అది నాశనం చేయాలా, వాని మీద ఆరోపణలు చేయాలా, అది మీరైనా ఇంకొకరైనా ఏదైనా, అది మన డిఎన్ఏలో ఉంది, మనం ఒప్పుకోం. ఆ 3 రాజధానుల కాన్సెప్టు ఈక్వల్ టు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మన ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నప్పుడు, ఒంటరిగా మనం బైఫర్కేషన్ చేసి తెలంగాణ విడగొట్టినప్పుడు మన దగ్గర డబ్బులు లేదు. కాబట్టి ఉన్న సహజ వనరులనే ఉన్న వాటిలోనే మనం రాజధానిగా మనం పెట్టుకొని పాలన చేద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేంటి, కాదు కూడదు, నేను అదే ప్రాంతంలోనే చేస్తా, అక్కడికి గుంటూరు విజయవాడ మధ్య ఉన్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయం, దానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ చేసుకుందాం, ఇంకా బాగా ఉంటుంది, సింగపూర్ లాగా ఉంటుంది, మీరు అనుకున్న రాజధాని మీరు కట్టుకోండి అని కూడా చెప్పారు. కానీ మీరు ఇంతవరకు అదొక 5 ఏళ్ళు, ఇదొక 15 ఏళ్ళు, 15 నెలలు, అంటే దాదాపు 6.5 సంవత్సరం అవుతున్న ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టలేడు కూడా. మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తుంది. ఇది ఒప్పుకోవాలా? మిమ్మల్ని బాకా ఊది భజన చేసే పత్రికలు రాయకపోయినా ప్రపంచం మొత్తం చూస్తుంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం కొద్ది మంది మాత్రమే లాభపడేలా ఉందని.